కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో అండ్ ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ వెరిఫికేషన్కి సంబంధించి క్వారీ ఐడి అని చెప్పి మనకు కొన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయి అన్నట్టు. సో మెసేజ్ ఆర్ ఈమెయిల్ అయితే వస్తుంది. క్వారీ ఐడి అంటే ఏంది, క్వారీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే మిస్టేక్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసారో వాళ్ళ పరిస్థితి ఏంది, బ్లర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి చూసినా వాళ్ళ పరిస్థితి ఏంది, అండ్ దాంతోపాటుగా మేము అప్లోడ్ చేసినాం అవి కరెక్టా కాదా అనే డైనమాలు ఉన్నాం అన్న వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ప్రతిదీ కూడా మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకోరి మన ఛానల్కి మీరు ఒకవేళ కొత్తగా వస్తే. అండ్ మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా చేసుకున్నాం, ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. అండ్ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సో మస్తు ఎఫర్ట్ పెట్టి నాకు ఒక వీడియో చేసిన ప్రీవియస్గా ఫస్ట్. సో చాలా ఎఫర్ట్ పెట్టిన, మంచి అవుట్పుట్ ఇద్దామనే థాట్తో చేసిన. ఆల్మోస్ట్ ఒక 3 hours ఒక వీడియో మీద పెట్టిన. సో ఆ వీడియో అయిపోయింది, ఒక 2 hours ఎడిటింగ్ మీద పెట్టిన, ఎడిటింగ్ అయిపోయింది, వీడియో అవుట్పుట్ మంచిగా రాలేదు, మళ్ళీ చేస్తున్నా. ఓకేనా, కొత్తగా మంచిగా ఏంటంటే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామని అండ్ ఒక మంచి అవుట్పుట్ ఇద్దామనే థాట్ తోటి స్టార్ట్ చేసిన కొత్త ఎక్స్పెరిమెంట్. అది ఫెయిల్ అయింది. ఆల్మోస్ట్ 2 to 3 hours వీడియో రికార్డింగ్కి, ఒక 2 hours ఎడిటింగ్కి పెట్టిన, అంతా కూడా వర్కౌట్ కాలే. సో వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ టైం అయింది అన్నట్టు, ఓకేనా. సో మంచి ఎఫర్ట్ పెట్టి నేను మంచి అవుట్పుట్స్ అయితే ఇస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ కొత్త అవసరం మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. సో అదొక్క రిక్వెస్ట్ మాత్రమే, ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టినాం కదా. సో ఇది. అండ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కొత్తగా ఒకటి ఓపెన్ అయింది మన అఫీషియల్ వెబ్సైట్ లోపల, ఓకేనా. సో ఇది మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది tsparamed.tschhe.in ఇది అఫీషియల్, ఓకేనా, అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఏంటంటే కొత్తగా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయింది అన్నట్టు, రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ అని చెప్పి, ఓకేనా. సో రెస్పాండ్ టు వెరిఫికేషన్ క్వారీ, సో వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ ఈజ్ సింపుల్లీ నథింగ్ బట్ మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో ఈ వెరిఫికేషన్ వెరిఫికేషన్ లోపల మనకు, సో అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తున్నట్టు మనం ఏవైతే ఈ డాటా అప్లోడేషన్ చేసినాం చూసినావా, ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినాం చూసినావా, మన ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని, డాటా అప్డేషన్ బేస్ చేసుకొని, సర్టిఫికేట్స్ మనం ఏవైతే అప్లోడ్ చేసినామో వాటిని బేస్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే చేస్తారు అన్నట్టు. సో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే చేస్తారో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని వాళ్ళు చూస్తారు అన్నట్టు. సో మొత్తం ఆన్లైన్ లోపల చూస్తారు. దానికి సంబంధించి డాటా అప్డేషన్ లోపల కావచ్చు, సర్టిఫికేట్ అప్లోడ్ లోపల కావచ్చు, మొబైల్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఆఫీసర్కి, వెరిఫికేషన్ చేసే ఆఫీసర్కి ఒక క్వారీ ఐడి అనేది జనరేట్ చేస్తారు అన్నట్టు. ఈ క్వారీ ఐడి ఎట్లా జనరేట్ చేస్తారు కదా అంటే, మనం మెయిల్కి పంపుతారు, లేకపోతే మన నార్మల్గా నెంబర్కి నార్మల్ టెక్స్ట్ చేస్తారు, ఓకేనా. మన నెంబర్కి కావచ్చు, మన మెయిల్కి కావచ్చు వాళ్ళైతే పంపుతారు అన్నట్టు క్వారీ ఐడి. సో క్వారీ ఐడి లోపల వాళ్ళు మ్యాక్స్ ఇష్యూ ఏంది అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఇష్యూ మెన్షన్ చేయకపోయినా కూడా మనం అఫీషియల్ పోర్టల్ లోపల చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఏంది అది అని చెప్పి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మీ అందరు తెలుసు, అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి మనం గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామని చెప్పి. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మనం బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి phase 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి డిస్కస్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. మనకి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ఏ కాలేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు, ప్రతిది కూడా కేటగిరీ వైజ్ మనం డీటెయిల్గా పీడిఎఫ్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాం. phase 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్, 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. 154 రూపాయలకి 6 months గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఈ 6 months గైడెన్స్ మంచి మస్తు ఉంటుంది. అండ్ మనం టాప్ కాలేజ్ లిస్ట్ ఆల్రెడీ చేసుకున్నాం, గవర్నమెంట్కి సంబంధించి టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఆల్రెడీ చేసుకున్నాం. మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా, అనలిటిక్ ట్యూటర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రతి రెగ్యులేషన్ చెప్తా, ప్రతిదీ మీతో డిస్కస్ చేస్తా. ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్స్ ఉంటాయి. కానీ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం రెగ్యులర్ లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఎవ్రీ 6 to 7 daysకి ఒకసారి, ఓకేనా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా లైవ్ కండక్ట్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ 25th
సెప్టెంబర్ 2025 రోజు లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ 28th 27th కూడా లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. సో ఆన్లైన్ అప్లికేషన్ 30 దాకా ఉంది కదా, దానికంటే ముందు ఒక లైవ్ ఉంటుంది. ఓకేనా, రేపు ఒక లైవ్ ఉంటుంది, 2 లైవ్స్ ఉంటాయి అన్నట్టు లైవ్కి ముందు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ దేర్. సో మనం మాట్లాడుకుంటాం. సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంది అని చెప్పి కూడా ఫర్దర్గా మనం మాట్లాడుకుంటాం. ఓకేనా, సో ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండ్ అఫీషియల్ అనదర్ ఏంటంటే ఒక పోర్టల్ ఓపెన్ అయిందన్న కదా, రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ అని చెప్పి. సో ఈ వెరిఫికేషన్ క్వారీ ఎవరికి వస్తుంది అని అంటే, డాక్యుమెంట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోయినా, మెయిన్ ఏంటంటే డాక్యుమెంట్స్. ఓకేనా, సో డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోతే మాత్రమే వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ అని చెప్పి వస్తుంది అన్నట్టు. సో ఎందుకు వస్తుంది అని అంటే, డాక్యుమెంట్స్ ఒకవేళ ఎగ్జాంపుల్ ఏంటంటే, డాక్యుమెంట్స్ ఒకవేళ బ్లర్డ్ ఉన్నాయనుకో, నువ్వు సపోజ్ ఎస్ఎస్సి మేము అప్లోడ్ చేసినాం, ఎస్ఎస్సి మేము బ్లర్డ్ ఉందనుకో, బ్లర్ లైక్ నాట్ విజిబుల్ అని చెప్పి క్వారీ అనేది జనరేట్ చేస్తారు అన్నట్టు. అండ్ ఇంకా కొన్ని ఉంటాయి అన్నట్టు, లైక్ ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోవడము, ఎక్స్పైరీ అయిపోయిన డాక్యుమెంట్స్ ఉండడము, ఇవన్నీ లైక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, లైక్ వ్యాలిడిటీ లేని అప్లోడ్ చేయడం, ఇవన్నీ ఏమైనా ఉంటే మనకు క్వారీ అనేది వస్తుంది అన్నట్టు. సో క్వారీ వస్తే మరి భయపడాలా బ్రో అంటే, క్వారీ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకేనా, సో క్వారీకి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు క్వారీకి రెస్పాండ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కావచ్చు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల కావచ్చు, నీ నేమ్ ఉంటుంది. ఓకేనా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి వెళ్తుంది నీ నేమ్, ఒకవేళ నువ్వు క్వారీకి రెస్పాండ్ కాకపోతే. ఓకేనా, ఇప్పుడు క్వారీ వచ్చింది కాబట్టి నీ నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటుంది. ఒకవేళ క్వారీ అనేది రాకపోతే నీ నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండదు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మీ నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండాలి అంటే మాత్రం యు డెఫినెట్లీ హ్యావ్ టు సాల్వ్ ద క్వారీ. క్వారీ ఏంది అని చెప్పి ఆ క్వారీను సాల్వ్ చేయాలి. క్వారీని సాల్వ్ చేయకపోతే మాత్రం సో నీకు లైక్ నీ పేరు అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి వెళ్తుంది. అండ్ సో ఆ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ని లైక్ మనం మళ్ళీ అప్పుడు మెయిల్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మెయిల్ లోపల వాళ్ళకు డిఎం చేయాల్సి ఉంటుంది అన్నట్టు, మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది. సో అండ్ సో ఉంది నా కండిషన్, నాది నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంది, రీజన్ ఇది అని చెప్పి మనం అప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్ పంపాల్సి ఉంటుంది అన్నట్టు. నేనేం చెప్తా అంటే, అప్పుడు ఎప్పుడో పంపే కన్నా ఇప్పుడు నీకు ఒకవేళ లైక్ క్వారీ ఐడి వచ్చింది అనుకో, అప్పుడే చేసేసి అయిపోతుంది అని చెప్పి నేను చెప్తా. ఓకేనా, సింపుల్ ఏం లేదు, మనకు డాటా అప్డేషన్ లోపల కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల కావచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్వారీ ఐడి వస్తుంది. క్వారీ ఐడి వస్తే ప్రాబ్లం ఏం లేదు, మనం క్వారీ ఐడికి రెస్పాండ్ కావచ్చు. వాళ్ళు ఒక ఐడి ఇస్తారు, ఆ ఐడికి మనం రెస్పాండ్ కావచ్చు. రెస్పాండ్ అయితే సెట్ అవుతుంది ఎవ్రీథింగ్. మన డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు విజిబుల్ అంటే ఆధార్ కార్డు పంపాలి, ఎస్ఎస్సి మెమో విజిబుల్ అంటే ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయాలి. సో ఏది విజిబుల్ అంటే దాన్ని మనం అప్లోడ్ చేయాలి, గంతే. ఓకేనా, దానికి మించి పెద్దగా ఏం కాదు. సో ఒకవేళ లైక్ మీకు క్వారీ రాకపోతే సంతోషమే, క్వారీ వచ్చినా కూడా సంతోషమే. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి తోసేయకుండా మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు, ఆ ఛాన్స్ మనం యూటిలైజ్ చేసుకుందాం. ఓకేనా, సో అది. అండ్ ఫర్దర్గా ఎవరికన్నా క్వారీ వస్తే కింద కామెంట్ చేయరి, బ్రో నాకు క్వారీ వచ్చిందని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకేనా, మనకి ఒక మెసేజ్ వస్తుంది అన్నట్టు, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు. మీరు మీ మొబైల్ నెంబర్ని లైక్ యాక్టివ్లో ఉంచుకోరు, మెసేజెస్ వచ్చేలాగా. స్పామ్ మెసేజెస్ వచ్చినా కూడా ఈమెయిల్ లోపల చెక్ చేసుకుంటూ ఉంటుంది, ఈమెయిల్ను మొబైల్ నెంబర్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో మనకి కొంచెం టైం మాత్రమే ఉంటుంది అన్నట్టు ఈ క్వారీని సాల్వ్ చేయడానికి. మనకు ఒక 3 to 4 days ఆఫ్ టైం ఇస్తారు కావచ్చు, నాకు ఎగ్జాక్ట్ టైం అయినా ఐడియా లేదు, చూద్దాం మనం. క్వారీ వస్తుందా అని మాత్రం చెక్ చేసుకోరి. క్వారీ వచ్చిన తర్వాత నువ్వు రెస్పాండ్ కాకపోతే నేనేమో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి పోతా అన్నట్టు. అప్పుడు కూడా మనం సాల్వ్ చేద్దాం, కానీ అప్పటికంటే ముందు ఇప్పుడే సాల్వ్ చేద్దాం అని చెప్పి నేను చెప్తాను. ఓకేనా, సో ఇది మనకి ఏమేమి వస్తుంది కదా అంటే, క్వారీ ఐడి లోపల మనకు నార్మల్గా క్వారీ ఐడి ఇస్తారు అన్నట్టు ఫస్ట్. ఓకేనా, సో నీ మొబైల్ నెంబర్కి క్వారీ ఐడి అని చెప్పి క్వారీ ఐడి అని ఒకటి వస్తుంది. రీజన్ ఏంది అనేది కూడా మేబీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ రీజన్ రాకపోయినా కూడా మనం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ అని ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా, మన రూల్ నెంబర్ తోటి, మన రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనకు క్వారీ ఐడి వచ్చింది కదా, ఈ క్వారీ ఐడి తోటి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వ్యాలిడేట్ చేయాలి. ఓకేనా, రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వారీ ఐడి, ఇవి అన్ని ఇది ఇచ్చి వ్యాలిడేట్ అని కొట్టుతోటే రీజన్ ఏందని చెప్పి చూపెడుతుంది. ఆ రీజన్ని బట్టి మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఇది. ఓకేనా, సో ఇది మన పరిస్థితి. మీరు ఆల్రెడీ ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ చేసి ఉంటే మాత్రం, ఓకేనా, ఒకవేళ మీరు ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ చేసి ఉంటే మాత్రం డాటా అప్డేషన్కి వచ్చి అక్కడ అప్లోడ్ చేయరు, డాక్యుమెంట్స్ అప్లోడ్ అవుతున్నాయి. ఓకేనా, సో సర్టిఫికేట్ అప్లోడ్కి వచ్చి అప్లోడ్ చేయండి. ఓకేనా, మీరు ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే
మనకు డాటా అప్డేషన్‌లో అప్‌లోడ్ అయితలేవు కానీ, డాటా అప్డేషన్ లోపల చేంజ్ అవ్వట్లేదు కానీ, మనకి సర్టిఫికేట్ అప్‌లోడ్ లోపల ఏవైనా నువ్వు డాక్యుమెంట్స్ మిస్ చేసుంటే మాత్రం సర్టిఫికేట్ అప్‌లోడ్ లోపల అప్‌లోడ్ అయితే అయితుందన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఒకవేళ బ్రో నాకు క్వారీ ఐడీ వచ్చింది. నాకు టెన్షన్ అయితుంది. ఏం చేయాలో అర్థమైతలేదు అన్నోళ్ళు నాకు లైక్ యాప్ లోపల మెసేజ్ పెట్టండి. సో, నాకు అది క్వారీ ఐడీకి సంబంధించిన ఫోటో పెట్టండి. మనం మాట్లాడదాం. ఓకేనా? సో, నేను మీకు కొంచెం టైం ఇవ్వడానికి ట్రై చేస్తా. సో, రెస్పాండ్ అవ్వకపోవచ్చు. బట్ మ్యాక్స్ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో, దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను వీడియోస్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.